ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగుంటి అమ్మాయి. సో ఇవాళ నేను కొత్త రెసిపీతో వచ్చేసానండి. అది ఏంటంటే నా చేతిలో ఏమున్నాయో చూడండి. బొచ్చ చేపలు అంటే బొచ్చ చేప ఫ్రై ఇవాళ. సో ఇవాళ బొచ్చ చేప ఫ్రై ఎలా చేయాలో చూద్దాము, ఓకేనా. మా డాడీ ఇవాళ స్పెషల్గా బొచ్చు చేపలు తెచ్చారు, అవి ఫ్రై చేయమని చెప్పారు. సో ఈ విధంగా మసాలా కలిపి పెట్టుకున్నాము మేమైతే. చూడండి బొచ్చ ఫిష్ ఏ విధంగా ఉందో, చాలా పెద్దగా ఉన్నాయి పీసులు, మాత్రం చాలా బాగుంది అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో మనం దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఫిష్ని ఈ విధంగా మా మమ్మీ నీట్గా కడిగేసింది అనమాట. నీట్గా ఈ విధంగా కడిగేసి వాటర్లో నుంచి తీసి ఒక గిన్నెలో వేసుకుంటే ఇలా ఉంది. సో పీసులు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి, ఫ్రైకి చాలా బాగుంటాయి. సో ఇందులో మా మమ్మీ ముందుగా నిమ్మకాయ అనేది పిండుతుంది. ఇలా నిమ్మకాయ పిండుకోవాలండి. ఫిష్కి నిమ్మకాయ అనేది పిండితే చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా నిమ్మకాయ రసం అనేది ఫిష్కి పట్టించాలి బాగా. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. తర్వాత కారం, మీకు సరిపడినంత కారం వేసుకోండి. తర్వాత ఇందులో ఉప్పు వేసుకుందాం, మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల ముక్కలకి మసాలా అనేది పట్టుకొని ఉంటుందండి, విడిపోకుండా. తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుందాము. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, ఫ్రై కదా. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. మా మమ్మీ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అన్నీ బాగా చేస్తారండి వంటలు. ఈ విధంగా కలుపుకోవాలండి ఫిష్ని. తర్వాత ఈ ఫ్రై చేద్దాము. ఇప్పుడు మా మమ్మీ చేస్తుందండి ఫ్రై. సో ఈరోజు నేను చేస్తానమ్మా, నాకు కూడా ఛాన్స్ ఇవ్వు అని చెప్పి నేను తీసుకున్నాను. సో ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. సో ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక చూసారు కదా, ఫిష్కి మసాలా పట్టి రెడీగా ఉందన్నమాట, నూనెలో వెళ్ళి దూకడానికి. సో చూసారు కదా, పీస్ అనేది ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది చూడడానికి, ఇంత పెద్ద పీస్. సో దీన్ని ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. ఈ విధంగా ఆయిల్లో వేయాలండి, స్లోగా వేయాలి. ఇవి నూనె అనేది చిందకుండా నీట్గా వేసుకోవాలన్నమాట. పీస్ అనేది పెద్దగా ఉంది కదా అండి, ఒక 2 పీసెస్ పడుతున్నాయి మా ప్యాన్లో. కొంచెం పెద్ద ప్యాన్ అవుతే చాలా పీసులు అనేవి పడతాయి అన్నమాట. సో ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫిష్ని. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే ఆయిల్ అనేది చిమ్ముతూ ఉంటుంది కదా మీద. సో తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయకూడదు, కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఉండాలి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిందనమాట. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకుంటే ఇలా ఉందండి. చూసారు కదా ఎలా ఉందో. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అవ్వడానికి రెడీగా ఉన్నాయండి. సో ఇవన్నీ మొత్తం ఫ్రై అయ్యేసరికి టైం పడుతుంది కదా. సో మొత్తం వేపాక లాస్ట్లో ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసామండి. ఈ విధంగా చేసుకోవాలండి బొచ్చ ఫ్రై అనేది.
ఫిష్ మాత్రం చాలా బాగుందండి. ఫిష్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.